డీజీపీ జితేందర్ ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ అయ్యారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శివుడి విగ్రహం ధ్వంసం కేసులో పోలీసులు సకాలంలో స్పందించలేదని రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కేవలం హిందువులపై మాత్రమే కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ హిందూ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మదర్సాలో ఉన్న పిల్లలకు హిందూ సమాజంపై విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారిని వెళ్లగొట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్ కాదు, భారీ పర్సనాలిటీ అస్సలు లేదు. ఆయన బక్క పలుచు మనిషి. కారు జర్నీ మొదలు పెట్టినప్పుడు గమ్యం మాత్రం తెలుసు, గమనం ఏంటో ఆయనకు కూడా తెలియదు. అప్పుడు పిడికెడు మంది కూడా ఆయన వెంట లేరు. కానీ ఒంటరిగానే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గాఢాంధకారమైన చీకట్లోనూ ఆయనొక్కడే వెలుతురనే తెలంగాణ తేజాన్ని చూశాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అదరలేదు, బెదరలేదు. తగ్గేదే లే అంటూ తెలంగాణ తెచ్చేదాకా పోరాటం ఆపలేదు. ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఢిల్లీ పాలకుల మెడలు వంచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారు. తెలంగాణ అంటేనే కేసీఆర్. గమ్యం చేరే వరకు, ఫలితం రాబట్టే వరకు, అనుకున్నది సాధించే వరకు ముందుకు పోయిన వాడే కేసీఆర్ అంటేనే తెలంగాణ. రేపు నేను వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా, తిరిగి వచ్చేది 100% డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తా. తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడిన ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ చరిత్రలో ఆయనది ఓ సువర్ణాధ్యాయం. ఒక్కడిగా అడుగులు వేసి సకల జనుల్ని ఏకం చేసి సబ్బండ వర్గాలను కదిలించారు. ఎదురు దెబ్బలను అధిగమించి, మోసాలను అధిగమించి, కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే ధీరగుణం. ప్రత్యేక తెలంగాణ కోసం పిడికిలి బిగించి గళమెత్తారు. సమైక్య పాలకుల దోపిడీపై సమర శంఖం పూరించారు. ఆ గులాబీ దళపతి పోరాట ఫలితమే నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా? టీఆర్ఎస్ కు తెలంగాణకు విడదీయలేని బంధం ఉంది. 25 ఏళ్ల వేడుకలకు గులాబీ దళం సన్నద్ధమవుతోంది. దీంతో అసలు కేసీఆర్ ఏం చేశారు? తెలంగాణ సాధనలో ఆయన పాత్రేంటి? తెలంగాణ వచ్చాక ఆయన చేసిన పాలనపై మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజల యొక్క సోలాన తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రాజకీయ శక్తి, తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. పోరాటాల ఖిల్లా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వేదికగా రణగర్జనకు సిద్ధమవుతోంది కేసీఆర్ సైన్యం. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన, ఏడాదిగా ప్రతిపక్ష పాత్ర ఆయన సొంతం. తెలంగాణ చెప్ప మూల పల్లె తిరిగి 4 మూలల పుల్లగీసి అంటిపెట్టే ఉంచినాం. అవసరమైతే నా ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం. 60 ఏండ్ల కలను సాకారం చేశారు కేసీఆర్. ఆయన పుట్టింది ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక. అతి సాధారణ కుటుంబంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. కేసీఆర్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాటుతేలారు. చిన్నప్పటి నుంచే సమాజ సేవకు అంకితమయ్యారు. విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. సిద్దిపేటలో BA చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో MA పూర్తి చేశారు. 1969 ఏప్రిల్ 23న శోభతో కేసీఆర్ వివాహం జరిగింది. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే మొదలైంది. మదన్ మోహన్ శిష్యుడిగా యూత్ కాంగ్రెస్ లో రాణించారు. 1982లో అభిమాన హీరో NTR పార్టీ పెట్టడంతో ఆయన టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో తనకు రాజకీయం నేర్పిన గురువుపైనే పోటీ చేసి ఓడిపోయారు. ఓడినా ఆయన వెనకంజ వేయలేదు. కేసీఆర్ 1985లో సిద్దిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1987-88 మధ్యకాలంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1992-93లో పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ గా విధులు నిర్వహించారు. 1997-98లో రవాణా శాఖ మంత్రిగా సత్తా చాటారు కేసీఆర్. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. అయితే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి
పసుపు జెండాను పక్కన పడేశారు గులాబీ బాస్. 2001 ఏప్రిల్ 21న టీడీపీ ప్రభుత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ గర్జన చేశారు. ఏప్రిల్ 27న ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు కేసీఆర్. సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం కనుకోపు మేరలో కూడా లేదనేటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి కృతనిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షపాలన మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. ఆ సమయంలోనే దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు గులాబీ దళానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. గుప్పెడు మందితో మొదలైన కేసీఆర్ సైన్యం ఉప్పెనలా తయారైపోయింది. తెలంగాణ సాధించటమే కాదు, తెచ్చుకున్న తెలంగాణకు తొలి పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయారు కేసీఆర్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అహింసను ఆయుధంగా మలుచుకుని ఢిల్లీ పాలకుల మెడలు వంచారు. కేసీఆర్ అనే 3 అక్షరాలే తెలంగాణ ప్రజలకు తారక మంత్రం. 6.5 దశాబ్దాల పాటు ఆశలన్నీ అడుగంటిపోయి నిశ్శబ్ద నిశీధిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజానీకానికి వెలుగు దివ్యగా మారారు. 2001 నుంచి 2004 వరకు అసెంబ్లీలో ఒక్కడే అయినా వెనక్కు తగ్గకుండా తెలంగాణ స్వరాన్ని వినిపించారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేశారు. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపజేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేశారు. రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంటులో 2 ఎంపీలతోనే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు దేశ మద్దతు కూడగట్టారు. 2004-6 కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నిత్యం తెలంగాణ కోసం పరితపించే పిపాసి కేసీఆర్ కత్తుల వంతెనపై ప్రయాణం సాగించి స్వరాష్ట్రం సాధించారు. ఉద్యమం, ఉప ఎన్నికలు, రాజీనామాలతో ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెట్టారు. The UPA government has betrayed the people of Telangana in protest of the non-compliance of the promise made by the UPA government. I am tendering my resignation, sir. 36 పార్టీల మద్దతు కూడగట్టిన ఏకైక ప్రాంతీయ నేతగా నిలిచారు. तेलंगाना अलग था, इसको जबरदस्ती आंध्र के साथ मिलाया गया और अत्याचार हुआ आपके साथ. No, I think the eyes out, the bill is passed. 2014 జూన్ 2న ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన గర్జన, ఆయన ఎత్తిన పిడికిలి, ఆయన పోరాట పటిమ నాటికి నేటికి ఓ సజీవ సాక్ష్యాలు. కేసీఆర్ అనే 3 అక్షరాలు 3.5 కోట్ల ప్రజల గొంతుక. తెలంగాణ ఉన్నన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదుంటడు. దట్ ఈస్ కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చిన బిడ్డను తెలంగాణ గడ్డ ఎప్పటికీ మర్చిపోదు. స్వరాష్ట్రాన్ని తీసుకురావడమే కాదు, స్వర్ణ కాంతులు వెలిగించారు కేసీఆర్. ఆసరాతో ఆప్తుడయ్యారు, రైతు బంధుతో బంధువయ్యారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో మేనమామయ్యారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ సృష్టించి ఆడబిడ్డలకు అన్నయ్యారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో జలాధీసుడయ్యాడు. మీ పాలన ఉండే రోజులు మాకు దీవెనగా ఉండే, మీతో తెలంగాణ ఎప్పుడు సల్లంగా వర్తిల్లే.
మీరు వేసిన అడుగులు మాకు వెలుగులని నింపే మీ పాలన లేని ఈ రాష్ట్రం తల్లడిల్లుతుంది. తెలంగాణ యాస భాషను యావత్ ప్రపంచానికి చాటి చెప్పడంలో కేసీఆర్ పాత్ర అమోఘం. అవహేళనలు అవమానాలకు గురైన భాషకు ప్రాణం పోశారు. పదునైన ప్రసంగాలు ప్రాసలతో తెలంగాణ యాసలో మాట్లాడి ప్రజల్ని ఆకట్టుకున్నారు. అందుకే ఆయన ఏ సభ పెట్టినా ఏ పిలుపిచ్చినా విజయవంతం అయిందే తప్ప ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ పిలుపు ఇప్పటికీ తెలంగాణ వాదులకు ఓ వేదం. తెలంగాణ కదిలింది. కరీంనగర్ లో కథను ప్రజలు బ్రహ్మాండంగా ముందుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసానికి. రంగారెడ్డి జిల్లా రగులు కొడుతున్నది. హైదరాబాద్ హరోం హరా అంటున్నది. ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉన్నది. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టాయి. జాగ్రత్త. జనం నాడిని పట్టుకోవడంలో విపక్షాలను చిత్తు చేయడంలో చక్కటి వ్యూహకర్త కేసీఆర్. పాలనలో ఆయనపై ఎన్నో విమర్శలొచ్చాయి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తారన్న అపవాదు ఉంది. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. పథకాల రూపకల్పనలో తనదైన ముద్ర వేసుకున్నారు. చంద్రశేఖరుడి పథకాలను అధ్యయనం చేసేందుకు ఎన్నో రాష్ట్రాలు క్యూ కట్టాయి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ కేసీఆరే. వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ తమకు జీవనాడి లాంటిదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ ప్రధాని విచారణకు సిద్ధమని అన్నారు. తటస్థ పారదర్శక విశ్వసనీయ విచారణకు సిద్ధమని చెప్పుకోవచ్చారు. బాధ్యతాయుతంగా దేశంగా విచారణలో పాల్గొంటామని, ఉగ్రవాదంపై పోరులో మా దేశం ముందు వరుసలో ఉంటుందని అన్నారు. తమపై నిందలకు ముగింపు పలకాలని కూడా చెప్పుకోవచ్చారు.